వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయా? ఇక్కడ తీగలాగితే ఎక్కడికెక్కడో డొంక కదిలిపోతున్నాయా? పైలట్ రోహిత్ రెడ్డి ఇతర రాజకీయ నాయకులకు రెగ్యులర్గా వీకెండ్ పార్టీలు ఇచ్చేవారా? పోలీస్ కస్టడీలో మాజీ ఎమ్మెల్యే ఏం చెప్పారు? ఆ నెట్వర్క్ ఎలా విస్తరించింది? మొయినాబాద్ డ్రగ్స్ కాల్పుల కేసు దర్యాప్తు కీలకమైన మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని 3 రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు పోలీసులు. ఆ సందర్భంగా చాలా విషయాలు వెల్లడైనట్లు తెలిసింది. డ్రగ్స్ వినియోగం నుంచి రాజకీయ వ్యాపార సంబంధాల వరకు విస్తరించిన అతిపెద్ద నెట్వర్క్ కి సంబంధించిన కీలక సమాచారం వెల్లడైనట్లు సమాచారం. రోహిత్ రెడ్డి గత 4 ఏళ్లుగా డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైందట. డ్రగ్స్ కొనుగోలు కోసం రోహిత్ రెడ్డి తరచూ తన డ్రైవర్ శరత్ కి డబ్బులు ఇచ్చేవాడని గుర్తించారు అధికారులు. డ్రైవరే డ్రగ్స్ కొని తీసుకువచ్చేవాడట. అక్కడ లాగితే భారీగా ఉన్న సప్లై చైన్ మొత్తం బయటపడ్డట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అభిషేక్ సింగ్, రాజేష్ వర్మ శరత్ కి డ్రగ్స్ తీసుకువచ్చి ఇచ్చేవారని, అందుకోసం పైలట్ రోహిత్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేవారని గుర్తించారట పోలీసులు. ఈ దర్యాప్తులో కొత్తగా మరికొందరు పేర్లు కూడా బయటకు వచ్చాయి. జూబ్లీ హిల్స్ కి చెందిన డాక్టర్ బాలాజీ, పబ్ యజమాని డాక్టర్ అర్జున్ రెడ్డి పేర్లు విచారణలో వెల్లడయ్యాయి. అర్జున్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో బేబీలోన్ పబ్ ను నడుపుతున్నారు. ఈ ఇద్దరు స్నేహితులను కలిసే డ్రగ్స్ వాడుతున్నారని అధికారుల అనుమానం. బాబిలోన్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ పార్టీలు తరచూ నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు లభించాయంటున్నారు. ప్రతి వీకెండ్ లో రోహిత్ రెడ్డి తనకు పరిచయాలున్న రాజకీయ నాయకులకు డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసేవాడని కూడా గుర్తించారు. వాళ్ళతో సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ పార్టీలను వాడుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం కూడా వెలుగులోకి వస్తోంది. రోహిత్ రెడ్డి ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడు, ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది అనే అంశాలపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్త నమిత్ శర్మ పాత్రపై ప్రత్యేకంగా విచారణ సాగుతోంది. నమిత్ శర్మను హైదరాబాద్ ఎందుకు పిలిపించారు? రోహిత్ రెడ్డితో కలిసి చేస్తున్న వ్యాపారాలేంటి? ఎంపీలతో లింకులు ఉన్నాయా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో రోహిత్ రెడ్డి వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, డబ్బుల మూలాలేంటి, అతని కాంటాక్ట్స్ ఎవరు, ఇతర రాజకీయ నాయకులకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందా అనే కోణాల్లో దర్యాప్తు విస్తరిస్తోంది. మొత్తానికి ఈ కేసు వ్యక్తిగత డ్రగ్స్ వినియోగాన్ని మించి రాజకీయ సంబంధాల దిశగా సాగుతుండడం సంచలనం అవుతుంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.